నేషనల్ టీంలో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ ఆరాట పడుతూ ఉంటాడు. ఆ రోజు కోసమే యువ క్రికెటర్లు ఎంతో నిరీక్షిస్తూ ఉంటారు. తమని తాము అన్ని విధాలా మెరుగుపరుచుకుంటారు. అయితే అందరూ ఆటగాళ్లకు ఆ అవకాశం రాకపోవచ్చు. మెరుగైన ప్రతిభ ఉండి కూడా జట్టులో చోటు దక్కని యువ ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. అయితే అలాంటి వారికే ఐపీఎల్ ఒక చక్కని స్టేజ్ ని కల్పిస్తుంది. తమ టాలెంట్ ని చూపించి జాతీయ జట్టులో అడుగు పెట్టడానికి బాటలు వేస్తోంది. అలా ఐపీఎల్లో ఇప్పటికే చాలా మంది అదరగొడుతూ భారత జట్టులో చోటు సంపాదిస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ తర్వాత జరగబోయే టీ20 ప్రపంచ కప్ 2024 జట్టులో స్థానాన్ని ఆశించి భంగపడ్డ యువ ఆటగాళ్లు కొందరున్నారు. వాళ్లో డాషింగ్ బ్యాటర్ రింకు సింగ్ కూడా ఒకరు. వరల్డ్ కప్ లో చోటు సంపాదిస్తాడని అందరూ భావించినా దురదృష్టవశాత్తు అది నెరవేరలేదు. టీ20 ప్రపంచ కప్ 2024 జట్టులో రింకు సింగ్ కు చోటు దక్కకపోవడంపై అతని తండ్రి కాన్ చంద్ర సింగ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రపంచ కప్ జట్టులో రింకు సింగ్ కు చోటు దక్కలేదన్న వార్తతో తమ గుండె బద్దలైందని తెలిపారు. రింకుని ఎలాగైనా ప్రపంచ కప్ జట్టులోకి తీసుకుంటారని తామంతా భావించామని అన్నారు. సంబరాలు చేసుకోవడానికి స్వీట్లు, క్రాకర్స్ కూడా తెచ్చిపెట్టుకున్నామన్నారు. అయితే బీసీసీఐ ప్రకటించిన జట్టులో రింకు పేరు లేకపోవడంతో తామంతా షాక్కి గురయ్యామని భావోద్వేగానికి గురయ్యారు. ప్రపంచ కప్ జట్టులో తాను లేనని రింకు సింగే స్వయంగా తన తల్లికి ఫోన్ చేసి చెప్పాడని అన్నారు. ఆ వార్త విని మా గుండె బద్దలైందని ఉద్వేగానికి గురయ్యారు. అయితే 15 మంది జాబితాలో తాను లేకపోయినా జట్టుతోనే వెళతానని రింకు చెప్పాడని వివరించారు. మరోవైపు తన కొడుకు స్టార్ ప్లేయర్ అయిన కాన్ చంద్ర సింగ్ తాను చేసే గ్యాస్ సిలిండర్ల డెలివరీ పనిని మానకపోవడం వారి గొప్పతనానికి నిదర్శనం. అలాంటి వారికి అంతా మంచి జరుగుతుందని, భవిష్యత్తులో రింకు గొప్ప ఆటగాడవుతాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుత ఐపీఎల్లో రింకు సింగ్ బ్యాటింగ్లో విఫలమవ్వడమే తనని వరల్డ్ కప్ స్క్వాడ్లో పక్కన పెట్టడానికి కారణమైనట్లు తెలుస్తోంది. కేకేఆర్ తరపున ఆడుతున్న రింకు సింగ్ 9 మ్యాచ్లు ఆడి 123 పరుగులు చేశాడు. ఈ పేలవ ప్రదర్శనే తనని వరల్డ్ కప్ జట్టులో స్థానం కోల్పోయేలా చేసిందని భావిస్తున్నారు. మరోవైపు శివం దూబే రూపంలో కూడా రింకు సింగ్ కి అడ్డంకులు ఎదురైనట్లు తెలుస్తోంది. సీఎస్కే తరపున దూబే ఫినిషర్ గా రెచ్చిపోయి ఆడుతున్నాడు. దీంతో రింకు కంటే శివం దూబేనే బెస్ట్ అని బహుశా సెలెక్టర్లు భావించి ఉంటారని అంతా భావిస్తున్నారు.